హాయ్, నేను మీ ముకుం. మనం టుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము 2-3 సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి, √20 ప్లస్ √20 ప్లస్ √20 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఒక నెంబర్ కంటిన్యూగా వస్తుంది, √20 ప్లస్ √20 ప్లస్ √20 కంటిన్యూగా అదే సేమ్ నెంబరే వస్తుంది. ఇక్కడ సెకండ్ చూడండి, √20 మైనస్ √20 మైనస్ √20 మైనస్ అప్ టు ఇన్ఫినిటీ దాకా. అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, కానీ ఇక్కడ సేమ్ నెంబర్ రిపీట్. అంటే √20 మైనస్ √20 అంటే √20 అనే నెంబరు కంటిన్యూగా రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇలాంటి నెంబర్స్ కింద వచ్చినప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కింద వచ్చినప్పుడు మనము ఒక 2-3 సెకండ్స్లోనే ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఆ టిప్ ఏంటిదో మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఏ నెంబరు రిపీట్ అవుతుందో చూడండి. 20 అనే నెంబరు కంటిన్యూగా రిపీట్ అవుతుంది. దీనికి ఫస్ట్ మనము ఒక 2 ఫ్యాక్టర్స్గా రాయాలి. దీన్ని ఇక్కడ ఉన్న నెంబర్ని 2 ఫ్యాక్టర్స్గా రాయాలి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఈ 2 ఫ్యాక్టర్ రాసేటప్పుడు ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఆ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెంట్ అనేది 1 ఉండాలి. సపోజ్ ఈ 20ని మనము 4 5 20 అని మనం 2 ఫ్యాక్టర్స్గా రాయొచ్చు దాన్ని. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెంట్ చూడండి, 1. అంటే 5 నుంచి 4 తీసేస్తే 1 వస్తుంది. అంటే మనము ఈ ఫ్యాక్టర్ రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్ నుంచి ఆ ఫ్యాక్టర్ యొక్క డిఫరెంట్ 1 రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్లలో బిగ్ నెంబర్ ఏంటిది, 5. కాబట్టి ఆన్సర్ 5. ఇక్కడ కూడా మనము 2 ఫ్యాక్టర్స్గా రాస్తాం, 4 5. వీటి యొక్క డిఫరెన్స్ కూడా 1. ఈ 2 ఫ్యాక్టర్లలో స్మాల్ నెంబర్ ఏంటిది, 4. ఇక్కడ ఏమొచ్చింది, మైనస్. మైనస్ వచ్చినప్పుడు స్మాల్ నెంబర్ ఆన్సర్గా తీసుకోండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ √20 ఇంటూ √20 ఇంటూ √20 అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఇక్కడేమో ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ఇంటూ వచ్చింది. మరి ఇంటూ వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఏ నెంబర్ రిపీటెడ్ అవుతుంది, √20 √20 √20. అంటే ఇక్కడ 20 అనే నెంబరు కంటిన్యూగా రిపీటెడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటంటే 20. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ దాకా, ఇన్ఫినిటీ దాకా ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అదే ఆన్సరు అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 4th క్వశ్చన్ చూడండి, √12 ప్లస్ √12 ప్లస్ √12 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. దీని ఒక ఆన్సర్ ట్రై చేయండి, మీరు చాలా ఈజీగా చెప్తారు. ఓకే, దీనికి ఒక ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు మనము, 3 into 4. వీటి యొక్క డిఫరెన్స్ 1 కదా. సో ఇక్కడ ఏముంది, ప్లస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫ్యాక్టర్, బిగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, √72 ప్లస్ √72 ప్లస్ √72 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ ప్లస్ √42 మైనస్ √42 మైనస్ √42 అప్ టు ఇన్ఫినిటీ. ఈ ప్రాబ్లం ఆన్సర్ ఏంటిది? ఇక్కడ మనము ఈ 72ని 2 ఫ్యాక్టర్స్గా రాయాలి. 8 9 జా, ఈ డిఫరెన్స్ 1 కదా, 9 మైనస్ 8 1 కదా, రైట్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనము బిగ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి, 9. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి
42 అనేది రిపీటెడ్గా వచ్చింది కాబట్టి 42ని మనం ఏం చేస్తున్నాం 6 7 జా 2 ఫ్యాక్టర్స్గా రాసాం. అదేవిధంగా 7 - 6 1 కదా, అంటే ఫ్యాక్టర్ యొక్క డిఫరెంట్ 1 కదా, రైట్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి కాబట్టి ప్లస్ ఇక్కడ ఆన్సర్, దీని ఆన్సర్ ఏంటిది 6, అంటే ఆన్సర్ ఎంత 15. దీని ఆన్సర్ 15. దీనికి ఆన్సర్ మీరు కనుక్కొని కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైతే అవసరం అనుకుంటారో వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.